అందం తన్నుల్లోనా ఓ వన్నెల సోనా తడిసా వెన్నెల్లోనా రోజా పువ్వులతోనా ప్రాణంలో గుచ్చే బాణం వేణువేనా తన్నుల్లోనా ఓ వన్నెల సోనా తడిసా వెన్నెల్లోనా చేరాలి నీకై బ్రతకాలి జన్మంతా నీ ప్రేమకే బానిసనంటున్నా అందం తన్నుల్లోనా ఓ వన్నెల సోనా తడిసా వెన్నెల్లోనా రోజా పువ్వులతోనా ప్రాణంలో గుచ్చే బాణం వేణువేనా చాలంటున్నా ఓ ప్రేమలోతో కొలిచైనా వయసు పరుగు నిలిపైనా నీకు జతగా బ్రతకాలనుకుంటున్నా ఓ ఆరో సంద్రం నేనా ఏదో ఋతువైపోనా నిన్నే చూడాలి నీతో ఉండాలి అంటోంది నా ప్రాణమే ఎవరడ్డొస్తున్నా అందం తన్నుల్లోనా ఓ వన్నెల సోనా తడిసా వెన్నెల్లోనా రోజు నిన్ను చూస్తున్నా నిలువద్దల్లోనా మూసి పడి చేస్తున్నా ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం ప్రభు ప్రేమలో
నిస్వార్థమే వాత్సల్యమే నిరంతరం ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం ప్రభు ప్రేమలో నిస్వార్థమే వాత్సల్యమే నిరంతరం హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం ప్రభు ప్రేమలో నిస్వార్థమే వాత్సల్యమే నిరంతరం ఆకాశము కంటే ఎత్తైనది మన ప్రభు యేసుని కృపా సన్నిధి ఆకాశము కంటే ఎత్తైనది మన ప్రభు యేసుని కృపా సన్నిధి ఆ సన్నిధే మనకు జీవమిచ్చును గమ్యమునకు చేర్చి జయమిచ్చును ఆ సన్నిధే మనకు జీవమిచ్చును గమ్యమునకు చేర్చి జయమిచ్చును ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం ప్రభు ప్రేమలో నిస్వార్థమే వాత్సల్యమే నిరంతరం దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయును ప్రభు సన్నిధి దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయును ప్రభు సన్నిధి నూతనమైన ఆశీర్వాదముతో అభిషేకించును ప్రేమానిధి నూతనమైన ఆశీర్వాదముతో అభిషేకించును ప్రేమానిధి ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం ప్రభు ప్రేమలో నిస్వార్థమే వాత్సల్యమే నిరంతరం హల్లెలూయా నాలో చిలిపి కల నీల
నీలా ఎదురైందా ఏదో వలపు వల నన్నే లాగిందా నాలో చిలిపి కల నీలా ఎదురైందా ఏదో వలపు వల నన్నే లాగిందా గుండెలో యూహలేమిటో చూపలేని దాచలేని అల్లరిలా తీయని ఈ వేదనేమిటో మాటలే మోయలేని మౌనంలా ఎంత ఉప్పనో నాలోనా ఎంత చప్పుడో గుండెలోనా చెప్పమంటే ఎన్ని తిప్పలో చెప్పలేక తప్పుకుంటూ తిరుగుతున్నా నీకు నాకు మధ్య దూరమైనా లెక్క వేస్తే ఒక్క అడుగేనా ఒక్క అడుగులో జీవితం దాగినట్టు దాటలేకపోతున్నా ప్రేమనే రెండక్షరాలతో నీకు నాకు మధ్యనే వంతనేనా నింగిలో అలక్షతారలే కలుపుతూ ప్రేమ లేఖ నీకు రాయనా నిజాని గారిదా నిజాని గారిదా నిజాని గారిదా నిజాని బామ గామబాని నిజాని గారిదా నిజాని గారిదా నిజాని గారిదా నిజాని బామ గామబాని నాలో చిలిపి కల నీలా ఎదురైందా ఏదో వలపు వల నన్నే లాగిందా గుండెలో యూహలేమిటో చూపలేని దాచలేని అల్లరిలా తీయని ఈ వేదనేమిటో మాటలే మోయలేని మౌనంలా
ఇరుపక్షాల బంధువులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు దయచేసి మరి పెళ్లి వేదిక దగ్గరికి రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. గ్రామస్తులు కూడా దయచేసి విషయాన్ని గమనించాల్సిందిగా మనవి చేస్తున్నాను. పరిశుద్ధ 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 ప్రభువా. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధమైన తండ్రి, గొప్ప దేవానికి వందనాలు. వధువులుగా తండ్రి వేదికను అలంకరించున్నారు. విపక్షాల బంధువులుగా, గ్రామస్తులుగా, సన్నిహితులుగా, దేవుని సేవకులుగా మేమందరం వచ్చి ఉన్నాము. ఈ కార్యక్రమాన్ని మీ నా మహిమార్థమే జరిగించి కృప చూపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చున్నాం. ఆదికాండ గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం కానుంచి 24 వరకు మన మధ్యన దేవుని సేవకులు అబ్రహాం ఉన్నారు. వాళ్ళు చదివి వినిపిస్తారు. ఆదికాండం 2వ అధ్యాయం 18 నుండి 24 వచనాలు చదువుతున్నానండి. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయదని అనుకున్నాను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును, ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినా చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించాను. జీవన గల ప్రతి దానికి ఆదాము ఏం పేరు పెట్టానో ఆ పేరు దానికి కలిగాను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును, ఆకాశ పక్షులకును, సమస్త భూజంతువులకును పేరులు పెట్టాను. 5 ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయాను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒకదాన్ని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేశాను. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నందుకు తీసుకుని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుల నుండి తీయబడిన కనుక నారీ అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకును, వారు ఏక శరీరమై ఉండరు. ప్రభు ఈ వాక్యమును మన ఎన్నికల్లో దీవించును. ప్రభువును వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరసయ్యున్న లాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అతిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘంగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధ పరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరము వలె తమ భార్యలను ప్రేమింపబదులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తమ్ము ప్రేమించుకునుతున్నాడు. తన శరీరం ద్వేషించిన వాడెవడును లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవులమై ఉన్నాము గనుక
అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హద్దుకొనును, వారిద్దరూ ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తన్ను వలెను తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయం కలిగి ఉండునట్లు చూచుకొనవలెను. వివాహ సందర్భంగా మనమంతా ఈ స్థలానికి చేరువచ్చాం. ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉండగా మరి తేదీని నిర్ణయించి దేవుని చిత్త ప్రకారం మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ప్రభు ఎంతవరకు తోడుగా ఉన్నారు. మరి అవకాశాన్ని ఇచ్చిన స్థానిక సంఘ కాపరి గారికి ప్రేమవందనాలు తెలియజేస్తున్నాం. అలాగే నూతనంగా జతపరచబడబోతున్న వధూవరులు రాజ్ కుమార్ స్వప్నకు మరి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రియులారా, మరి దేవుని వాక్యం చదువుకున్నాము. 3 సందర్భాలు బైబిల్ గ్రంథాల నుండి ప్రియ సహోదరులు చదివి వినిపించారు. మనమందరం ప్రతి వివాహంలో కూడా ఈ లేఖన భాగాలు చదువుకొని వింటూ ఉంటాం. మొదటి వివాహం ఆదికాండంలో జరిగిన వివాహం, ఆదాము హవ్వల వివాహం. ఈ వివాహాన్ని దేవుడే దగ్గర ఉండి జరిగించారు. రెండవది ఇస్సాకు రిబ్కల వివాహం మనం చూస్తాం. ఆ వివాహాన్ని పరిశుద్ధాత్ముడు దగ్గరుండి జరిగించారు. మూడవ వివాహం కానా వివాహం. ఆ వివాహాన్ని ప్రభు దగ్గరుండి జరిగించారు. నాలుగవ వివాహం ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో గొర్రెపిల్ల వివాహం జరగబోతుంది. అది ప్రభు సంఘాన్ని వివాహం చేసుకోబోతున్నాడు. ఈ 4 ప్రాముఖ్యమైన వివాహాలు బైబిల్ గ్రంథంలో మనం చూస్తుండగా మరి మొదటి వివాహంలో కొన్ని సంగతులు చెప్పి నేను క్లుప్తంగానే ముగిస్తాను, తొందర ఏమీ లేదు. ప్రియులారా, మరి ఆదికాండం మొదటిగా మన ప్రియులు అబ్రహాం గారు చదివి వినిపించారు. ఆ భాగంలో 18వ వచనం నుండి మనం చూస్తున్నప్పుడు ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని దేవుడు అక్కడ నిర్వహించినట్లుగా మనం చూస్తున్నాం. ఆ కార్యక్రమం ఏంటంటే అది కూడా వివాహ కార్యక్రమమే. ఆ వివాహ కార్యక్రమాన్ని దేవుడే దగ్గరుండి ఆయనే అధ్యక్షుడిగా ఉండి ఆయనే రిజిస్ట్రార్గా ఉండి ఆ కార్యక్రమాన్ని జరిగించాడు. ఆ కార్యక్రమంలో వధువు అవ్వ అయితే వరుడు ఆదాము. ఇప్పుడు ఇక్కడ కొన్ని మాటలు మనం చూసి ముందుకు సాగుదాం. ఎవరు నోరు తెరవట్లా? ఏం కాదు, మంచిది కాదు. దేవుడు సృష్టిని చేసినప్పుడు అన్నీ మంచిది 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 అని రాస్తూ వస్తూ ఆదాము దగ్గరకు వచ్చేటప్పటికే ఆయనే పలికిన మాట ఏంటంటే నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని పలికాడు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది అని లోకం అంటుంటే దేవుడు ఏమంటున్నాడంటే అది మంచిది కాదు అంటున్నాడు. ప్రభు అది కాదు, మంచిది కాదు అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, పెండ్లి కుమారుడు లేకుండా, పెండ్లి కుమార్తె లేకుండా వివాహం జరిగిందా? ఒక పిల్లవాడిని పిలిచి ఈ ఇద్దరిని నిలవబెట్టి భార్యాభర్తల్ని, ఈ ఇద్దరిలో అమ్మ కావాలా నాన్న కావాలా అంటే ఏమంటాడు? మా వింటున్నారా? వాళ్ళు చేసే పని చేస్తారులే, మీరు ఇటునండి. ఒక పిల్లవాడిని పిలిచి అమ్మ నాన్నను నిలవబెట్టి వీళ్ళిద్దరిలో ఎవరు కావాలి అంటే ఏం చెప్తాడు? అమ్మ వైపు చూస్తాడు, నాన్న వైపు చూస్తాడు. ఏమంటాడు? ఇద్దరు కావాలి అంటాడు కదా. ఇద్దరు కావాలి, వివాహంలో ఇద్దరు కావాలి ప్రియులారా. కాబట్టి ప్రభుకి కావాల్సింది కూడా భార్య భర్త. మరి భార్య ఎక్కడి నుండి వచ్చింది అనేది మనం చూస్తే మొదటిగా దేవుడు ఆదామును సృజించాడు.
ఆదాము నరునిగా చేసి వారి నాసికారంధ్రంలో జీవాయువునిది ఊదగా నరుడు జీవాత్మాయను అని రాస్తాడు. చలించి ప్రాణి అయ్యాడు. మరి ఆ చలించి ప్రాణికి ఒక సహకారి కావాలి అంటే దేవుడు ఏం చేశాడు అంటే 3 మాటలు మనం చూద్దాం. చూడండి, అక్కడే 18వ వచనంలో నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును చెప్పండి వాని కొరకు అన్నాడు. ఎవరి కొరకంట? అమ్మ వింటున్నారా? వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు అన్నాడు. ఎవరి కొరకు? అవ్వ ఇప్పుడు ఆదాము కొరకు కదా. స్వప్న ఎవరి కొరకు? రాజ్ కుమార్ కొరకు. రాజ్ కుమార్ కొరకు దేవుడు ఎవరిని చేశాడంట చెప్పాలి? స్వప్నను చేశాడు. వాని కొరకు, ఇంకెవరి కొరకు కాదు, వేరొకరి కొరకు కాదు. స్వప్నను చేసింది దేవుడు చెప్పండి రాజ్ కుమార్ కొరకు. ఎవరు చేసింది దేవుడు ఆదాము కొరకు. కాబట్టి ప్రియులారా, వాని కొరకు ఆదాము కొరకు అవ్వ, రాజ్ కుమార్ కొరకు స్వప్న. స్వప్న అనుకోవాలి చెప్పండి నేను నా భర్త కొరకే అని. రాజ్ కుమార్ అనుకోవాలి నేను నా భార్య కొరకే అని, వేరొకరి కొరకు కాదు. ప్రియులరా, మనం జాగ్రత్తగా గమనిద్దాం. దేవుని సృష్టి, దేవుని యొక్క ప్రణాళిక చాలా అద్భుతమైనవి, చాలా ఆశ్చర్యమైనవి కూడా. ఒకరి కొరకు ఒకరిని దేవుడు చేశాడు. ఆ క్రమంలో రాజ్ కుమార్ కొరకు స్వప్నము చేసినట్లుగా మనం చూస్తున్నాం. వాని కొరకు చేశాడు. అయితే ఎక్కడ నుండి చేశాడు? 22వ వచనంలో తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించు అన్నాడు. ఎవరి నుండి తీశాడంట? అమ్మా ఇక్కడే ఉన్నారా? ఎవరి నుండి తీశాడు? ఆదాము నుండి తీశాడు. ఆదాము కొరకు తీశాడు. ఆదాములో నుండి తీశాడు. ఎక్కడి నుండో తీసుకురాలా దేవుడు. మరొక క్రియేషన్ దేవుడు చేయలే. మళ్ళా మట్టి తీసుకోలేదు, ఆ మట్టికి రూపం ఇవ్వలేదు, దానిలో జీవవాయువు ఊగలేదు కదండి. అట్లాగైతే ఆదాములో నుండి తీశాడు. ఆదాము ప్రకటనను తీశాడు, కొంత మాంసం తీసుకున్నాడు, ఒక స్త్రీనిగా నిర్మించాడు. ఆ స్త్రీని ఎక్కడికి తీసుకొచ్చాడంట? ఆదాము నొద్దకు తీసుకొచ్చాడు. ఆదాములో నుండి తీశాడు. అవ్వ మూలం, స్త్రీ మూలం ఎక్కడుందంట? పురుషుల్లోనే ఉంది. అవ్వ మూలం ఆదాములో ఉంది. ఇప్పుడు స్వప్న మూలం ఎక్కడుంది? రాజ్ కుమార్ లో ఉంది. రాజ్ కుమార్ లో నుండే తీశాడు. అక్కడే అంటాడు ఆదాము నొద్దకు తీసుకొని వచ్చాను అంటాడు. ఎక్కడి నుండి తీశాడు? మరలా అక్కడికే తీసుకొస్తున్నాడు. అర్థమైందా? ఆదాములో నుండి తీశాడు, ఇంకా ఎక్కడికో తీసుకెళ్ళా, మరొక స్థలానికి తీసుకెళ్ళా. ఎక్కడికి తీసుకొచ్చాడు? ఆదాము నొద్దకే తీసుకొచ్చాడు. ప్రియులారా, దేవుడు ఎంత అద్భుతమైన వాడు, దేవుడు ఎంత ఆశ్చర్యమైన వాడు, దేవుడు ఎంత ఉన్నతమైన వాడు ప్రియులారా. అలాగైతే స్వప్నను తీసింది ఎవరిలో నుండి? రాజ్ కుమార్లో నుండి. స్వప్నను తెచ్చింది ఎవరి దగ్గరకు? రాజ్ కుమార్ దగ్గరకు తీసుకొచ్చాడు. ఎక్కడి నుండి వచ్చావో అక్కడికే వెళ్ళాలి. మనం కూడా పరలోకం నుండి వచ్చాం, పంపబడ్డాం, మరలా పరలోకానికే వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. పరలోకం వెళ్ళాలంటే ఈ సమయంలో యేసు ప్రభువుని నమ్ముకోవాలి. నన్ను రక్షణ పొందిన వారు పరలోకానికి వారసులు అవుతారు. లేకపోతే మరొక స్థలం ఉంది, ఆ స్థలానికి వద్దు, కోరుకోవద్దు. కాబట్టి ప్రియులారా, ఈ 3 మాటలు మనం గమనిస్తున్నప్పుడు ఆదాము కొరకు చేశాడు, ఆదాము నుండి చేశాడు, ఆదాము నొద్దకు తెచ్చాడు. రాజ్ కుమార్ కొరకు చేశాడు స్వప్నను, రాజ్ కుమార్ లో నుండి తీశాడు స్వప్నను, రాజ్ కుమార్ నొద్దకు తెచ్చాడు స్వప్నను. ఇక 2వ భాగంలో మనం చదువుకున్నాం, ప్రతి వివాహంలో చదువుకునే భాగాలే. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25వ వచనంలో పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి అంటాడు. ఎవరిని ప్రేమించాలంట?
ఎవరినో కాదు, భార్యను ప్రేమించాలి కదండి. భార్య అంటే జీవితాంతం నీకు తోడుగా ఉండేది కదా, పూర్తి కాలం నీతో ఉండేది కదండి. ఎవరు తోడు రారు, తల్లిదండ్రులు జీవితాంతం తోడుండరు, అన్నదమ్ములు జీవితాంతం తోడుండరు. ఒక పురుషునికి ఎవరు తోడుంటారు? భార్య తోడుంటుంది. అలాగే ఒక స్త్రీకి తోడుండేది ఎవరంటే చెప్పండి, భర్త తోడుంటాడు కదా. పిల్లలు దూరంగా ఉండొచ్చు, తల్లిదండ్రులు దూరంగా ఉండొచ్చు, ఇంకా ఎవరెవరు కావలసిన వారు దూరంగా ఉండొచ్చు, కానీ కలిసి ఉండేది భార్యాభర్తలే, తోడుగా ఉండేది భార్యాభర్తలే అనేది మనం చూస్తున్నాం. కాబట్టి భార్యలను ప్రేమించుడి అంటున్నాడు. భార్యను ఏం చేయాలంట? ఉన్నాడా రాజ్ కుమార్? రాజ్ కుమార్ ఏం చేయాలి? ఏం చేయాలి? మీ భార్యను చెప్పాలి, ప్రేమించాలి కదా. ప్రేమలో అని సింపుల్ గా చెప్తున్నాడు, కానీ ప్రేమలో చాలా త్యాగం ఉంటది, ప్రేమలో చాలా విలువ ఉంటది, విలువైంది ఇచ్చుకోవాల్సి ఉంటది. అర్థమైందా? త్యాగం చేయాల్సి ఉంటది. ప్రభు ఏం త్యాగం చేశాడు? ఆయన సంఘమును ప్రేమించి, లోకమును ప్రేమించి చెప్పండి, తన ప్రాణాన్నే ఇచ్చేశాడు. ప్రాణం పెట్టినంతగా ఆయన ప్రేమించాడు ప్రియులారా. అలాగైతే భార్యను ఎలా ప్రేమించాలి? ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాలి. అలాగే ప్రియులారా, టైం అవుతుంది, ముగిస్తున్నాను. 5వ అధ్యాయం 22వ వచనంలో, స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి ఉండుడి అన్నాడు. ఏమై ఉండాలంట? స్వప్న ఏమై ఉండాలి? లోబడి ఉండాలి. ఈ రెండే మాటలు జీవితాన్ని నడిపిస్తాయి, అద్భుతమైన కుటుంబముగా చేస్తాయి, ఆశ్చర్యమైన కుటుంబంగా చేస్తాయి, ఆనందకరమైన కుటుంబంగా చేస్తాయి, అద్భుతమైన కుటుంబంగా చేస్తాయి ఈ రెండే మాటలు. కాబట్టి ప్రియులారా, రాజ్ కుమారు స్వప్నను ప్రేమించాలి, స్వప్న రాజ్ కుమార్కు లోబడి ఉండాలి. రహస్యం ఏంటంటే, వాని కొరకు నిన్ను చేశాడు, వాని లో నుండి చేశాడు, వాని వద్దకు తెచ్చాడు. ఇది అద్భుతం. అందుకే వాని కొరకు నువ్వు లోబడి ఉండాలి, వానిలో నుండి తీయబడ్డావు కాబట్టి లోబడి ఉండాలి, వాని దగ్గరకు తేబడ్డావు కాబట్టి నువ్వు లోబడి ఉండాలి. ఇలా వీళ్ళు లోబడి ప్రేమిస్తూ జీవించాలని కోరుకుంటున్నాం. ఇద్దరూ కలిసి ప్రభుని ప్రేమించాలి. ఇద్దరూ కలిసి ఏం చేయాలి? ప్రభుని ప్రేమించాలి. ప్రభుని ప్రేమించడం అంటే ప్రతి ఆదివారం ఎక్కడికి వెళ్ళాలి? మందిరానికి వెళ్ళాలి, ప్రభు సన్నిధికి వెళ్ళాలి, ప్రభు సన్నిధిలో గడపాలి, ప్రతి కూడికలో కనబడాలి. ఇది ప్రభుని ప్రేమించడం. అలాగే ప్రభుకి ఇవ్వాలి, అది కూడా ప్రభుని ప్రేమించడమే. వాక్యం చదవాలి, ప్రభుని ప్రేమించాలి, ప్రార్థన చేసుకోవాలి, ప్రభుని ప్రేమించడం, ఇవన్నీ ప్రభుని ప్రేమించడమే. కాబట్టి ఇద్దరూ కలిసి ప్రభుని ప్రేమించాలి. మరొక వ్యక్తికి, మరొకరికి చోటు ఉండకూడదు. అలాగే ప్రభుని ప్రేమిస్తూ ప్రభు కొరకు జీవిస్తే పరలోకం, లేకపోతే మరొక చోటు ఉన్నది నిత్య నరకం. కాబట్టి ఆ స్థలానికి ఎవరు వెళ్ళొద్దు, పరలోకం కోరుకుందాం. వివాహము అన్ని విషయంలో ఘనమైనది. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం. యారో వారి వివాహ ఆహ్వానం. వరుడు చిరంజీవి రాజ్ కుమార్ మా ప్రథమ పుత్రుడని, వధువు చిరంజీవి సౌభాగ్యవతి స్వప్న, వేటపాలెం మండలం వడ్డి సంఘం గ్రామ వాస్తవ్యులు. శ్రీ నన్నం రామదాస్ గారు, వరదానమ్మ గారి మనవరాలు. వివాహ సమయం 2వ తారీఖు అక్టోబర్ మాసము 2019 బుధవారం ఉదయం ఈ కార్యక్రమం జరుగుతుంది. వివాహ వేదిక చీరాల మండలం దేవుతుల గ్రామంలోని కల్వరి నిరీక్షణ ప్రార్థనా మందిరములో జరుగుతూ ఉంది. దయచేసి గమనించాలి. ఇది 3వ ప్రకటన. దయచేసి కార్యక్రమాన్ని ప్రార్థనా పూర్వకంగా ప్రారంభించున్నాము. దయచేసి రాజ్ కుమార్ అదేవిధంగా స్వప్న లేచి నిలబడాలి. నాన్న మిత్రులు లేచి నిలబడాలి. మిత్రులు లేచి కొంచెం ముందుకు రండి నాన్న, కొంచెం ముందుకి. ఎస్, మిగిలిన ప్రియులారా, మీరందరూ దంపతుల్ని, కాబోయే దంపతులను చూస్తున్నారు. రాజ్ కుమార్ స్వప్నలను దేవుని ఏర్పాటు ప్రకారం వీరిద్దరు వివాహము చేసుకున్నటకు నిలిచి ఉన్నారు. సంఘము ఎదుట నిలిచి ఉన్నారు.
వీరి వివాహము ద్వారా భార్యాభర్తలుగా జతపరచబడకూడదని తగిన ఆధారం ఏదైనా ఎవరైనా చూపగలిగితే ఇప్పుడే ఇక్కడే చూపాలి, లేదా ఎల్లకాలము అందరూ మౌనంగా ఉండాల్సిందే. ఈ వివాహము చేయడం మాకిష్టము అన్నవాళ్ళు చేతులు పైకి ఎత్తండి దయచేసి. అయ్యా చేతులు బంధించి కొంచెం గట్టి బిగించేయాలి. అయ్యా అనుకున్న వాళ్ళు దయచేసి మీ చేతులు. వెరీ గుడ్. ఇటు కూడా చాలా సంతోషం. దయచేసి గమనించాలి, మళ్ళీ ప్రకటన మరి చదువుతున్నాం, దయచేసి ఈ ప్రమాణాలు చదువుతున్నాం, జాగ్రత్తగా వినాల్సిందిగా మనవి చేస్తున్నాం. నాన్న ఏం పేరు నాన్న నీ పేరు? అమ్మా వినపడిందా? ఇప్పుడన్నా కొంచెం ఆడుకోండి, చెప్పండి కొంచెం వినపడిందా? ఇంకోసారి చెప్పు నాన్న. రాజ్ కుమార్ మౌతుంటే బాగుండేది. రైట్, రాజ్ కుమార్. ఈ అమ్మాయి నీకు తెలుసా ముందే? మరి దేవుని నిర్ణయం చొప్పున ఈ స్త్రీని అంటే స్వప్నను నీ భార్యగా చేసుకొని అన్ని విషయంలో ఈమెను ప్రేమించి నీ జీవితాంతం వరకు ఇతరుల నొలక ఈమెకే భర్తవై ఉంటావా? ఏమై ఉంటావు? వెరీ గుడ్. జీవం అనే కృపావరంలో నీ భార్య, నేను చెబుతాను, జీవం అనే కృపావరంలో నీ భార్యను నీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీన గతమని భార్యను సన్మానించి జ్ఞానము చూపున ఈమెతోనే కాపురం చేస్తావా? వెరీ గుడ్. ఈమెతోనే కాపురం చేస్తానని చెప్పాడమ్మా, చాలా సంతోషం. తల్లి ఏం పేరు నీ పేరు? నీకేమైనా వినపడిందా? వినపడిందంట. రైట్, చాలా సంతోషం. తల్లి, దేవుని నిర్ణయము చొప్పున ఈ పురుషుని అంటే రాజాని నీ భర్తగా చేసుకొని నీ జీవితాంతం వరకు ఈయనకు మాత్రమే భార్య ఉంటావా? చాలా సంతోషం. దేవుని వాక్యము దూషించబడకుండానట్లు నీ ప్రవర్తన అంతటి యందు భయభక్తులు కలిగి ప్రభువునకు వలె నీ భర్తకు లోబడి వినయముతోనూ సాత్వికముతోనూ ఈయనతో మాత్రమే కలిసి కాపురం చేస్తావా? చాలా సంతోషం. కొంచెం సెంటర్లో నుంచోండి నేను. గమనించాలి, పెండు కుమారుడి తల్లిదండ్రులు, పెండు కుమార్తెకు సంబంధించిన వారు ఎవరైనా ఉంటే దయచేసి త్వరగా రావాలి. దయచేసి త్వరగా రావాలి. నాగయ్య, సునీత, రామదాసు గారు, వరదానమ్మ, లేకపోతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే త్వరగా రావాలి. నా గొంతు మైక్ అంటే గొప్పదేం పర్వాలేదు. బాయ్ నాగయ్య. పేరేం పేరండి మీ అబ్బాయి పేరు? మరి మీ అబ్బాయి రాజ్ కుమార్ని వీరి అమ్మాయికి పెళ్లి చేయడానికి మీకు ఇష్టమేనా? చాలా సంతోషం. మీ కోడలికి అంగీకరించడానికి ఇష్టమే కదా? ఇష్టమేనంట. మీ పేరు అయ్యారు? సుందరం. తల్లి నీ పేరు రా? సుందరమ్మ. మరి ఈ అమ్మాయి మీకు ఏమైందంటే? కూతురు అయిద్దా? వెరీ గుడ్, చాలా సంతోషం. మరి మీ అమ్మాయి కుమార్తె స్వప్నను నాగయ్య కుమారుడు రాజ్ కుమార్ గారికి ఇవ్వడానికి ఇష్టపడుతున్నారా? మీ అల్లుడిని అంగీకరించడానికి ఇందులో మీకేం అభ్యంతరాలు లేవుగా? అట్టయితే అమ్మాయి కుడి చేతిని అబ్బాయి కుడి చేతిని కలపండి. నా తల్లి నువ్వు కూడా పట్టుకోరా, కొంచెం దగ్గర జరగండి. అమ్మాయి మధ్య చూడండి, చూడాలి ఒకసారి అందరూ అట్లాగే ఉన్నాడు. ఒక నిమిషం ఇంకోసారి చూడండి, చూడండి చూడండి. రెడీ? ఓకే అమ్మ అయిపోయి వచ్చింది. పెళ్లినాడు ప్రమాణాలు చేసేసి తాలుబొట్టు కట్టి పంపించేద్దాం. నా చైన్ పట్టుకొని చూడు ఒకసారి. ఇప్పుడు తిరిగమ్మా చూడండి. ఓకే అట్లాగే పట్టుకోండి అయ్యా. నేను చెప్పినట్టు చెప్పండి, కొంచెం గట్టిగా చెప్తారమ్మా, వినండి. రైట్ నన్ను ఓకేనా? రాజకుమారును నేను, స్వప్నాను నిన్ను, ఇది మొదలుకొని అదే ఇంకా చూడు నాయకు ఈ బాధ ఎవరు పడతారని చెప్పి రాజ్ కుమార్ బాధ విన్నట్టున్నాడు దేవుడు.
రాజ్ కుమార్ అని నేను స్వప్నాను నిన్ను ఇది మొదలుకొని మన సౌండ్ రావట్లేదు నాకు. ఇది మొదలుకొని అదిగో. హల్లెలూయా. సార్ మీరు వెనకాల నుంచి చూస్తాను, వెనకాల మధ్యలో నుంచి ఇటు నుంచి తీసుకోండి. రాలేదు పట్టుకో, నేను చెప్తాను. చెప్తున్నానా? రాజ్ కుమార్ అని నేను స్వప్నాను నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున నీవు నా ఎముకలలో ఒక ఎముకగా నా మాంసములో మాంసమునై ఉన్నావు గనుక నిన్ను నా సొంత శరీరముగా భావించి వ్యాధి అందును బాధ ఎందును కలిమి ఎందును లేమి ఎందును ఇతరులు నొల్లక మరణ పర్యంతం వరకు అన్ని విషయములలో నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా చేసుకొనుచున్నానని సంఘం ఎదుట దేవుని ఎదుట దేవుని ప్రజల ఎదుట ప్రమాణం చేయుచున్నాను. స్వప్నాను నేను రాజ్ కుమార్ అనే నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ వివాహ నిర్ణయము చొప్పున సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా వ్యాధి యందును లేమి యందును బాధ యందును కలిమి యందును ఇతరులు నొల్లక మరణ పర్యంతం వరకు అన్ని విషయములలో నేను నీకు లోబడి నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భర్తనుగా చేసుకొనుచున్నానని సంఘం ఎదుట దేవుని ఎదుట సమాజం ఎదుట ప్రమాణం చేయుచున్నాను. చూడాలి కొంచెం ఇట్రామ్మా, అబ్బాయి చివరికి వెళ్ళిపోతున్నాడు ఫస్ట్ గారు. అది అబ్బాయికి ఒకసారి చూడాలి. ఓకే సరేనయ్య, మరి నీ భార్యగా పెళ్లి చేసుకోవడానికి ఏం తీసుకొచ్చావు గుర్తు? తాలిగుట్ట అంటే ఏమవచ్చు? తాలిగుట్టు తీయండి రా, ఇందాక చూపించారు నాకు. ఈ వివాహ దాంపత్యానికి గుర్తైనటువంటి ఈ తాలిబొట్టు కోసం ప్రవీణ్ గారు మీరు కూడా రండి, దేవుని సేవకులుగా పట్టుకొని ప్రార్థన చేద్దాం. నేను చేస్తాను, పర్లేదు. దయగల తండ్రి, గొప్ప దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వివాహ సంబంధానికి గుర్తుగా భారతీయ సాంప్రదాయ ప్రకారం ఈ తాలిబొట్టు కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభిస్తున్నాం. ఇది తండ్రి అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండడానికి, ఈ దాంపత్య జీవితాన్ని దీవించమని ప్రార్థిస్తున్నా. ప్రార్థనతో ఆరంభిస్తున్నటువంటి కార్యక్రమం దీవెనకరంగా మార్చి కృప చూపించమని ఇక్కడ చాలా మంది చేతులు పైకెత్తారు. వారి మనసారా ఆశీర్వచనం ఈ వివాహ దాంపత్యం మీద ఉంచి సహాయం చేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. పట్టుకున్న ఆయన మారాడు. ఆయమైనా ఒకసారి సార్, అమ్మాయినా పెళ్లి చూపులప్పుడు చూసిన అమ్మాయినా? చూడాలి ఇద్దరు. నువ్వు కూడా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా
నీ దీవెనలేవయ్యా దేవా రావయ్యా నీ దీవెనలేవయ్యా ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే ఈ శుభదినమున నవదంపతులను ఈ శుభదినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయా దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా. ఉత్తరాలు చెల్లిస్తున్నాను. రామదాస్ గారు వరదనమ్మ గారిలో మనవరాలు స్వప్నమ్మకును నాగయ్య సునీత ప్రథమ కుమారుడైన రాజ్ కుమార్కి జతపరచడానికి ఇరుపక్షాల పెద్దలు పరిశుద్ధ ఆత్మ ద్వారా జరిగించిన ఈ కార్యక్రమాన్ని బట్టి స్తుతిస్తున్నాను. అనేకులకు ఆశీర్వాదకరముగా రానున్న దినాలు దీవెనకరంగా ఉంటాను కృప దయచేయండి. 2000 మందికి తల్లిదండ్రులుగా ఈ వంశవృక్షం యేసు నామమున ఆశీర్వదించబడటానికి నీ కృప దయచేయండి. నీ ఘనమైన కార్యము జరిగించి నీ దక్షిణ హస్త బలముతో మనసారా ఈ బిడ్డను దీవిస్తుండగా నీ ఘనమైన కార్యం జరిగించమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి, సహవాసమునిచ్చే నివాసము సిద్ధపాటు జతపరచబడినటువంటి రాజ్ కుమారి స్వప్నమ్మలకును ఇరుపక్షాల బంధువులకును కూడి ఉన్న మనకును నిరంతరము తోడై నడిపించును గాక. ఆమేన్. తొలకరివానా దీవెనలు కురిపించువాన పరిశుద్ధాత్మవానా ప్రభు వర్షించు నీ జీవితాన. తొలకరివానా దీవెనలు కురిపించువాన పరిశుద్ధాత్మవానా ప్రభు వర్షించు నీ జీవితాన. అది నూతన పరచును ఫలింపచేయును సమృద్ధినిచ్చును సంతోషపరచును. అది నూతన పరచును ఫలింపచేయును సమృద్ధినిచ్చును సంతోషపరచును. తొలకరివానా దీవెనలు కురిపించువాన పరిశుద్ధాత్మవానా ప్రభు వర్షించు నీ జీవితం. జత కలిసే జగములు రెండు జత కలిసే జత కలిసే అడుగులు రెండు జత కలిసే జనమొక తీరు వీళ్ళదొక తీరు ఇద్దరొకలాంటి వారు అచ్చుకు తినట్టు ఒక్క కలగంటూ ఉన్నారిద్దరు. ఏ కన్ను ఎప్పుడు చదవని పుస్తకమై వీరు చదివేస్తున్నారానందంగా ఒకరిని ఇంకొకరు.
పైన అంటుకోని హృదయాలు తలపులోతున ఆడమగలని గురుతులేని పసివాళ్ళు మాటలాడుకోకున్నా మరి తెలుపుకున్న భావాలు ఒకరికొకరు ఎదురుంటే చాలులే నాట్యమాడు ప్రాణాలు పేరుకేమో వేరు వేరు బొమ్మలే మరి ఇరువురికి గుండెలోని ప్రాణమొక్కటే కదా బహుశా బ్రహ్మ పొరపాటు ఏమో ఒకరే ఇద్దరు అయ్యారు ఏ కన్ను ఎప్పుడు చదవని పుస్తకమై వీరు చదివేస్తున్నారానందంగా ఒకరిని ఇంకొకరు ఉన్న చోటు వదిలేసి ఎగిరిపోయే నీ లోకం ఏకమైన ఈ జంట కొరకు ఏకాంతమివ్వడం కోసం నీలి రంగు తెరదీసే తొంగి చూసే ఆకాశం చూడకుండా ఈ అద్భుతాన్ని అసలుండలేదు ఒక నిమిషం నిన్నదాకా ఇందుకేమో వేచి ఉన్నది ఎడతెగని సంబరాన తేలినారు నేడిలా ఇప్పుడే కలిసి అప్పుడే లేరు ఎప్పుడో కలిసిన వారయ్యారు ఏ కన్ను ఎప్పుడు చదవని పుస్తకమై వీరు చదివేస్తున్నారానందంగా ఒకరిని ఇంకొకరు చూసి చూడంగానే నచ్చేసావే అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి హో అందంగా దూకి దూరం దూరం గుంటూ ఏం చేసావే దారం కట్టి గుండె ఎగరేసావే ఓ చూపుతోటి హో ఓ నవ్వుతోటి తొలిసారిగా నా లోపల ఏమయ్యిందో తెలిసేదేలా నా చిలిపి ఎల్లర్లు నా చిన్ని సరదాలు నీలోను చూశానులే నీ వంక చూస్తుంటే అద్దంలో నన్నేను చూస్తున్నట్టే ఉందిలే హో చూస్తూ ఉంటే ఈ జన్మకి ఇది చాలు అనిపిస్తోంది నువ్వు నా కంట పడకుండా నా వెంట పడకుండా ఇన్నాళ్ళెక్కడ ఉన్నావే నీ కళ్ళల్లో ఆనందం వస్తుందంటే నేనెన్నెన్నో యుద్ధాలు చేస్తానులే నీ చిరునవ్వుకై నేను గెలుపొంది
అల్లర్లు నా చిన్ని సరదాలు నీలోను చూశానులే నీ వంక చూస్తుంటే అద్దంలో నన్నేను చూస్తూ